శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమః. అస్మద్గురుభ్యో నమః. మహాభారతాన్ని విరాట పర్వంలో ఉన్న వేద సమన్వయాన్ని దాదాపుగా 118 భాగాలుగా చెప్తున్నా. ఎంతమంది వింటున్నారో తెలియదు. రకరకాల సినిమాల వాటికి వీటికి అయితే 1 గంట సేపట్లోనే 2000 లైకింగులు ఇవన్నీ వస్తాయి. దీంట్లో మన సాంప్రదాయ పనులు కూడా ఎవళ్ళు వింటున్నట్టు అనిపించటం లేదు. విచిత్రం. అయినా కానీ మనసులో ఉన్న భావాలు చెప్పుకోవడానికి ఇదొక ఉపకరణంగా చేస్తున్నాం. విన్నవాళ్ళు బాగుందంటే ఇంకొకళ్ళకి చెప్పండి. దాంట్లో దోషం కనిపిస్తే మాకే చెప్పండి. 9398584563. నా పేరు టీకేవి రాఘవన్. ఒకసారి మళ్ళీ కథాభాగంలోకి వస్తున్నాను. నకుల సహదేవుల్ని ధర్మరాజు సలహా అడుగుతాడు. 100 చిన్నపిల్లలు వాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళతో పోల్చినట్టయితే. కానీ ధర్మరాజు చాలా గౌరవం చూపించి అడిగాడు. అడుగుతున్నప్పుడు అంతరార్థం కూడా వేద సమన్వయంతో ఉంటుంది. ఏమిటంటే ఉభా పిబత అశ్విన ఉభా నః శర్మయచ్చతం అవిద్రియాభి ఊతిభి. స్వామి, అశ్వినులారా, మీ ఇద్దరూ కూడా పిబతం సోమపానము చేయుదురుగాక. ఉభ, ఆ తరువాత మీ ఇద్దరూ కూడా అవిద్రియాభి ఊతిభి, ప్రశస్తములైన కర్మలతోటి రక్షణతోటి నః శర్మ ఇచ్చతు, మాకు సుఖాన్ని ప్రసాదించండి. మీరు అలాంటి వాళ్ళని నాకు బాగా తెలుసును, అందుకని అడుగుతున్నాడు ధర్మరాజు. అంతేకాదు అప్నస్వతీం అశ్విన వాచస్మస్మే కృతం నో దస్రా వృషణ మనీషాం అద్యూర్యే అవసే నిహ్వయే వాం మృదేచనో భవత వాజసాతవు. అశ్వినులారా, మా కోసం అని చెప్పి వాచం అప్నస్వతీం కృతం, విహిత కర్మలతో కూడిన వారముగా మీరు చెయ్యండి, అనుగ్రహించండి. అంతేకాదు అప్న అంటే ఇది కర్మకి పేరు. అలాగే నహ మనీషాం, మా బుద్ధిని కూడా వృషణ, ఓ కామవర్షకులారా, దస్రా శత్రుహంతలైన మీరు మమ్మల్ని వేదార్థ సంపన్నుడిగా చేయండి. ఒకవేళ మేము ఎక్కడైనా తప్పు చేస్తున్నట్టయితే అజ్ఞాతవాసంలో రక్షించండి జాగ్రత్తగాను. అంతే. వాం అవసే నిహ్వయే, మా కార్యక్రమం సక్రమంగా జరగాలని, మన కార్యక్రమం సక్రమంగా జరగాలని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాము. అద్యూత్యే, ప్రకాశరహితమైన రాత్రిపూట కూడా పశ్చిమయామంలో చ, మీరు ఆహ్వానించబడతారు. వాజసాతౌ, సంగ్రామాల్లో కానీ అన్నము కోరే వేళ కానీ నహ వృధే భవతాం, మా వృద్ధి కోసం అగుదురుగాక. ఇది ధర్మరాజు అశ్వినుడి ప్రార్థన చేసే విధానం ఏదుందో అది ఇండైరెక్ట్గా నకుల సహదేవుల కోసం ఉపయోగించాడు. అంతేకాదు నకులుడి గొప్పతనం చెప్పాలంటే విశ్వామిత్రుడు సుదాసుడు అన్న మహానుభావునికి రథం ఇచ్చి ఆశీర్వదించేటప్పుడు వీళ్ళనే జ్ఞాపకం చేశాడు. స్థిరో గావో భవతాం వీళుః అక్షః మా ఈశ వివర్హి మా యుగం విచారీ ఇంద్రః పాతత్యే దదతాం శరీరతో అరిష్టనేభే అభినః సచస్వ. ఇది నిజానికి అశ్విని దేవతల ద్వారా చెప్పించాలి. ఇంద్రుడి పేరు చెప్పాడు. గావౌ స్థిరౌ భవతాం, చలనము గలిగిన ఈ అశ్వములు స్థిరముగా ఉండుగాక. అక్షః వీడు, ఈ అక్షములున్నాయి యాక్సిల్స్, చాలా బలముగా ఉండుగాక. ఈశ మా వివర్హి, ఈ అడ్డకొయ్యి ఉంటుంది గుర్రములు కట్టడానికి ఉపయోగకాడి,
అది విరిగిపోకుండా ఉండుగాక. ఆధారదండము నష్టము కారాదు. ఇంద్ర పాతల్యే శరీరతో దదతాం. ఇంద్రుడు మూలమైన క్షాన్ని, యాక్సెల్, దాన్ని విరగకుండా ధరించాలి. అరిష్టనేమి, ఓ రథమా, నా అభి సజస్వం, భంగము కావద్దు. పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కే వాహనానికి కూడా పూజ చేస్తూ ఇదే చెప్తారు. ఇంద్రియాలు గుర్రములని సూటిగా కూడా చెప్తాడు ఇక్కడ. సుశారథి అశ్వానివ యన్మనుష్యాన్ నినీయత అభీషుభి వాజిన ఇవ హృత్ ప్రతిష్టం యత్ అజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. మంచి సారథి అయినవాడు గుర్రములను ఎలాగైతే జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటాడో మనిషి నడిపిస్తాడో, అభీషుభి వాజినైవ, కళ్ళెములతో గుర్రాలు నడిపించినట్టుగా, హృత్ ప్రతిష్టం యత్, నా హృదయంలో నిలబడి ఉన్న ఏదుందో అజిరం జవిష్టం, ఆ సంకల్పము తన్మే మనః శివ సంకల్పమస్తు. అందుకనే నకులుణ్ణి నిష్కామకర్మ అని చెప్పడంలో అంతరార్థం ఇది. అంతేకాదు, అసలు కొరడాధ్వని చాలు ఎంత గొప్పగా ఉంటుందో. ఇహేవ శృణ్వ ఏషాం కశా హస్తేషు యద్వదాన్ నియామ చిత్రం భృంజతే. ఏషా హస్తేషు, ఈ మరుద్దేవతల చేతుల్లో, కశా యద్వదాన్, కొరడా చేసే ఏ ధ్వనులు ఉన్నాయో ఆ ధ్వనులకి ఇహ ఏవ శృణ్వవు, ఇక్కడే నిలిచి వింటున్నాం. ఎక్కడో గుర్రాలు, ఎక్కడో మరుద్దేవతలు, ఆ కొరడాల తప్పుడు ఇక్కడ వింటున్నాం మేమంతా. అది యామన్ చిత్రం నిరుంజతే, చిత్రమైన ధ్వనితోటి యుద్ధాలలో అలంకరణగా అవుతోంది, యుద్ధాలలో ఉత్సాహం కలిగిస్తోంది. నకులుడు కూడా నేను అలాగే నడిపిస్తాను వీటన్నిటినీ కూడా అని చెప్తాడు మహానుభావుడు. అదనమాట. అంటే గుర్రములని కొట్టే ఆ ధ్వని గుర్రములకి వేగం పెంచడమే కాదు, ఆ చప్పుడు వినగానే యోధులకు కూడా ఉత్సాహం కలుగుతుంది. అంతేకాదు, శశ్యదీంద్ర పోపృద్భి జిగాయ నానదద్భి శ్వాసద్భి ధనాని సనో హిరణ్యరథం దంస దంసనావాద్ సనః సనిత సనయే సనోదదాత్. తృప్తి చెందిన ఇంద్రుడు ప్రసాదించే బంగారు రథం ఎలాంటిదో చెప్తున్నాడు ఇక్కడ. తస్మాత్ ఇంద్ర స్తూయమాన మనసా హిరణ్యరథం దదౌ తమేతయ ప్రతీయ శశ్వతీంద్ర. ఆయన ఆనందపడి ఇంద్రుడి రథం ఇచ్చేట పాపం. ఇంద్ర శశ్వత్ ధనాన్ని జిగాయ, వైరి సంబంధమైన సంపదలు ఏమున్నాయో అవన్నిటినీ కూడా, ఆ ధనాన్ని అశ్వములని జయిస్తాడు ఈ మహానుభావుడు ఇంద్రుడు. ఇంద్రుడి కట్టిన గుర్రములు ఎలాంటి గుర్రాలవి? పోపృదద్భి, గడ్డి మేసిన తర్వాత అవి శబ్దిస్తాయే, ఆ శబ్దాలు కలిగేవి. నాదద్భి, హయహేషలు చేస్తాయి తిన్న తర్వాత. శ్వాసద్భి, మరల గాలి పీల్చుకుంటాయి. అవన్నీ కూడా తొళ్ళు మాకు క్షేమం కలిగిస్తాయి. దంసనావాన్ సనిత, కర్మిష్ఠిదాతైన ఆ ఇంద్రుడు నహ మాకు సనయే హిరణ్యరథం అదాత్, అలాంటి సంభజనీయమైన రథాన్ని ఇస్తాడు. గుర్రము సకిలింత ఎలా ఉంటుందో ఇంతకుముందు చెప్పుకున్నాం. అందుకని అలాంటి గుర్రములతో కూడిన ఆ రథాన్ని ఇంద్రుడు మాకు ఇచ్చుగాక. అంతేకాదు, ఆ గుర్రాలకు కూడా ప్రార్థన ఉంది. ఇవన్నీ కూడా నకులుడు తాను ప్రవర్తించిన విధానంలో కనిపింపజేస్తాడు. ఆవామశ్వాస శుచయ పయస్ప వాతరంహసో దివ్యాసో అత్యా మనోజవో వృషణో వీతపృష్ట ఏహ స్వరాజో అశ్విన వహంతు. అశ్విన వహంతు, ఓ అశ్విని దేవతలారా, మీరు మంచి గుర్రాలతో కలిసి రావాలి. ఎలాగా? వాం అశ్వాస, మీరు అలాంటి గుర్రాలతో కలిసి రండి. ఆయిహ వహంతు,
ఈ యజ్ఞాన్ని పరిపాలించడానికి మీరు రావాలి. ఎలాంటి గుర్రాలవి? శుచయ, శుద్ధి అయిన దీప్తి కలిగినవి. నకులుడు వస్తున్నాడంటే ఇంద్రియములన్నీ కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. అంతేకాదు పయస్ప, వృష్టి ఉదకమును పాలించేవి. మంచి వర్షం పడుతుంటే ఆ వర్షాన్ని ఆనందిస్తాయి, వర్షాన్ని మనకి అందిస్తాయి. వాతరంభస, వాయువేగం కలిగినవి. దివ్య, ఆకాశంలోంచి పుట్టినవి. అత్యా, నిరంతరం కూడా చలనశీలములు, నిరంతరం కూడా. అత్యాశ అంటామే, అంటే నిరంతరము చలించేలాంటి ఆశకి పేరు అతి ఆశ. అటతి అదనమాట అత్య. అతి అంటే ఓవర్ అంటుంటాం, మనకు కాదు అది అర్థం. విపరీతముగా ఉండుట, అది మనోజవ, మనోవేగము కలిగినవి. వృషణ, వర్షకములు అంటే యవ్వనమునందే ఉంటాయి ఎప్పుడు కూడా, దాని ముసలితనము పట్టాన్ని రాదండి. అలాంటివి. వీతపృష్ట, బలము కలిగిన వెనక భాగము కలిగినవి. స్వరాజ, స్వయంగా ప్రకాశించేవి. అలాంటి అశ్వములారా మాకు సమర్పించబడుదురుగాక ఇంద్రుని ద్వారా. ఇది మేము ప్రార్థన చేస్తున్నాం, రక్షించవయ్యా. అంతేకాదు ఈ రథం ఎలాంటిదో తెలిసిన వాహనం గురించి చెప్తున్నాడు ధర్మరాజు. ఆవాం రథో వనిర్న ప్రవత్వ స ప్రబంధుర సువితాయ గమ్యా వృష్ణ స్థాతార మనసో జవీయాన్ అహంయూర్జ్వే యజతో ధిష్ణ్యాయ. ధిష్ణ్యా స్థాతార వాం, మీరు ఉన్నత స్థానమునకి అర్హులైన వాళ్ళు, మీ రథములయందే నిలిచేవారు మీరు. యహ రథం, ఏ రథం ఉంటుందో సువితాయ, దానికి శోభనమైన ఫలము కలిగించడానికి ఆగమ్య, ఈ యజ్ఞానికి రండి అంటే మీరు మీ సొంత వెహికల్స్ మీద ఇక్కడికి రండి. ఎలాంటి రథం? అవని నా ప్రవత్వాన్, భూమి వలె చాలా గొప్పగా విస్తారము కలిగినది. అంటే పుష్పక విమానం అంటారు సరే, ఎంతమంది ఎక్కినా ఇంకోడికి చోటు ఉంటుంది, అలా విస్తరించాలి మీరు. సృ ప్రబంధుర, అంతేకాదు విస్తృతమైన ముందు భాగం ఉండాలి, అంటే సారథితో పాటు ఇంకా మిగిలిన కూర్చోవాలి. అలాంటిది. పురుష్ణ, వర్షకాశ్యములు కలిగినవి, సంపదలు ఇవ్వాలి మాకు. మనస జవీయాన్, మనస్సుల వేగంగా వెళ్ళగలిగినవి. అహం పూర్వ, అత్యుదారమైనవి. యజత, వాటిని మేము స్తోత్రము చేస్తామయ్యా. అలాంటి రథం, అలాంటి గుర్రాలు మాకు కావాలి. నకులుడు అలాంటి వాటిని సిద్ధం చేస్తున్నాడు విరాటరాజు గారికి. అంతేకాదు యువో రజాంసి సుయమాసో అశ్వ రథో యద్వాం పర్యర్నాసి దీయత్ హిరణ్యయావాం పవయ పవయ పృషాయన్ మధ్వ పిబంత ఉషస సచేదే. వేదమంత్రాలు చదివిన వాళ్ళైనా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మరింతగా వివరిస్తే బాగుంటుంది. చెయ్యగలిగినంత వరకు వివరిస్తున్నాము. అశ్వనులారా, మీరు అశ్వ, మీ రథానిలాగే అశ్వాలున్నాయి. రజాంసి, రంజకములైన లోకములని సుయామాస, శోభనముగా నియమించేవి, సంచరించేవి. అంతేకాదు యత్ వాం రథ అర్నాంసి పరిదీయత, మీవన్నీ కూడా తగిన చోట్లోకి, వెళ్ళదలిచిన చోటికి ఎక్కడా భయం ఏమీ లేకుండా హాయిగా అడ్డు అదుపు లేకుండా వెళ్ళగలవు. వాం పవయ, మీ దగ్గరుండే రథచక్రాలు ఉన్నాయి చూచారా, అవి అంచులు. హిరణ్యయ పృషాయన్, అంటే సాక్షాత్తుగా మధుపాత్రలుగా ఉంటాయి. అంటే గుర్రాల చప్పుడు, రథముల చక్రముల చప్పుడు చాలు అంటే మాకు మధువు నిండినట్టుగా అవుతుంది. మధ్వ పిబంత ఉష సచేమే, ఉదయవేళ ఈ మధుపానం గురించి మీరు రండయ్య, మా యాగానికి రండి మహానుభావులారా అంటూ ఆ రథం ప్రత్యేకత మళ్ళీ చెప్తున్నారు. తం యుంజాధాం మనసో యో జవీయాన్ త్రిబంధుర
వృషణా యః త్రిచక్రः ఏసినోపయాదः సుకృతో దురోణం త్రిధాతునా పనదోన్న విఘ్న పర్ణయి. వృషణవు కోరికలు వర్షించేవారు మీరు. తం ఇప్పుడు చెప్పబోయే రథం ఉందే దాని గొప్పదనం, అలాంటి రథాన్ని యుంజాతాం సిద్ధం చేయండి, చేసుకోండి. యం రథ త్రివంధుర 3 రకాల సారథి స్థానాలు కలిగేది. అసలు సారథి ఇంకా ఉపసారథులు 2 ఉంటారు. అంటే రథికుల స్థానం. అంతేకాదు యహ త్రిచక్ర 3 చక్రాలు కలిగినది. ఏన రథేన ఉపయాత అలాంటి రథంతో మా దగ్గరికి రండి. సుకృత దురోణం మేమంతా కూడా శుభకరమైన యజ్ఞాలు చేయడానికి చక్కటి యజ్ఞవేదిక నిర్మించుకున్నాం. అలాంటి చోటికి రండి. త్రిధాతున బంగారము, వెండి, రాగి ఈ ధాతువులతో నిర్మితమైన రథంతో విఘ్న పద్మై పక్షి తన రెక్కలతో ఎగిరి వచ్చినంత వేగంగా సులభంగా రథం మీద పతత రండి. ఆధారదండము ఈ 2 కలిసేది 6 ఉంటాయి ఆధారదండాలు. అలాంటి 6 కూడా 3 స్థానాలు, 3 6. ఈ 6 కూడా క్షేమం కలగాలి అంటూ మనకి రథోత్సవ మర్యాదలో రథం గురించి చెప్తారు పెద్దలు. అది విశేషం అన్నమాట. అలాంటి రథం ఎక్కిరండి. అంతేకాదు మీ రథ దర్శనము మాకు క్షేమకర్శనము. మాకు రథం మాకు క్షేమాన్ని కలిగిస్తుంది. తంవాం రథం వయమర్యా హువేమ స్తోమై అశ్వినా సువితాయ నవ్యం అరిష్టనేమిం పరిద్యామయానం విద్యామేష వృజనం జీరదానం. కనీసం ఈ రథాన్ని బొమ్మ పెట్టుకోండి, చిత్రపటం పెట్టుకోండి, పూజ చేయండి, ఈ మంత్రం చదవండి, ఫలితం లభిస్తుంది. సమృద్ధి. సువితాయ మంచి ఫలప్రాప్తికి నవ్యం స్తుతింపదగినది, స్తుతియోగ్యమైనది, నూతనమైనది. అరిష్టనేమం అంటే హింసించడానికి వీలు లేనటువంటి మంచి చక్రముల అంచు కలిగినది. ధ్యా పరి ఇయానాం జులోకమంతా కూడా ప్రవర్తించేది. విద్యామ పొందుదాం. ఇషం ఆహారాన్ని, వృజనం బలాన్ని, జీరదానం చిరకాలము జీవించే ఉండేలాంటి అదృష్టాన్ని మేము పొందుదుగాక అంటూ ధర్మరాజు అక్కడ చెప్తున్నమాట. అది నకుల సహదేవులకి ప్రార్థన చేస్తున్నాడు. అది విశేషం ఇక్కడ. స్వస్తి.